నెరవేర్చబడిన ఏ విధంగా అసలు యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేకపోతే అసలు క్రైస్తవ్యమే అర్థం. దేవుడు నిన్నగా చెప్పాను, దేవుడు అనేవాడు మృతిని జయించాలి. మృతిని జయించిన ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మృతికి లోనైపోలా, ఆయన జీవితము మృతి అయిపోలా. ఏమైపోయాడు ఆయన? మృతిని జయించి లేచాడు. దేవునికి స్తోత్రం. మన వీరుడు, మన దేవుడు జయవీరుడు. ఎవరమ్మా? జయవీరుని బిడ్డలుగా దేవుడు మనకు కూడా ఏమనుగ్రహిస్తాడు? జయాన్ని అనుగ్రహిస్తాడు. పాట ఉంది కదా, తన బిడ్డలకు దేవుడు ఏమిస్తాడంట? జయమిచ్చేవాడవయ్యా నీవు. ఏమిచ్చేవాడవు? జయమిచ్చేవాడు. ఎందుకంటే ఆయన జయం పొందాడు. ఆయన ఫాలో అవుతున్నాం, ఆయన నమ్మిక ఉంచాం, ఆయన తండ్రిగా కలిగి ఉన్నాం. కాబట్టి నీ నా జీవితాలలో దేవుడు ఏం చేస్తాడు? జయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని వాళ్ళు అధైర్యపడిపోతున్నారు. మొదట వెళ్ళి మీరు ఆ శిష్యులకు తెలియచేయండి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనకి ఏమిచ్చే దేవుడు? శుభాలు. మన జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? శుభము జరిగిస్తున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మాట్లాడింది ఎవరితోనంటే మరియమ్మ గారితోనే మాట్లాడారు. ఆమెతో మాట్లాడి ఆమెకి ఏం చెప్తున్నారు? మీకు శుభమగులు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూస్తారు వాళ్ళు? నన్ను గలిలయలో చూస్తారు. మనము కూడా ఒకనాడు క్రీస్తుని చూస్తాం, ముఖాముఖిగా చూస్తాం. ఆ విశ్వాసము నిరీక్షణ లేకపోతే క్రైస్తవ్యం వ్యర్థమే. దేవుని వాక్యం చెప్పబడుతుంది, అయ్యా నాకు నొప్పి వచ్చిందయ్యా, నొప్పి తగ్గించయ్యా, అయ్యా నాకు ఈ ఆర్థిక ఇబ్బంది ఉందయ్యా, ఈ ఆర్థిక ఇబ్బంది తగ్గి, అయ్యా నా కూతురు పెళ్ళయ్యా, నా కొడుకు పెళ్ళయ్యా, ఇంతవరకే, లేదా ఉద్యోగం ఇవ్వయ్యా, వ్యాపారం ఇవ్వయ్యా, ఇంతవరకే నీవు క్రీస్తుని అంగీకరిస్తే మనుషులందరికంటే నువ్వేమవుతావంట? దౌర్భాగ్యుడు అయిపోతావు. ఏం కోల్పోతావు? భాగ్యాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? ఏ భాగ్యం? దేవునితో నువ్వు ఉండే భాగ్యం. యుగ యుగాలు ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కోల్పోతావు. కాబట్టి నీవు ఇక్కడ ఉండగానే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమని? ఇక్కడ నేను చేస్తే నా తండ్రి దగ్గర నేను కళ్ళు తెరుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ జీవితము శాశ్వతమైనది కాదు. పరలోక రాజ్యము దేవుడు నా కొరకు కట్టుచున్నాడు, ఆ గృహమును నేను స్వతంత్రించుకుంటాను అనేటువంటి ఒక విశ్వాసముతో నీవు నేను ఈ లోకములో బ్రతకవలసిన వారముగా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతి పరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, బ్రతికున్నంత వరకు ఆయన్ని ఏం చేశారు? చిత్రహింసలు పెట్టారు. ఆయనను దేవుడిగా అంగీకరించాల. ఇదిగో తండ్రి ఏకైక కుమారుడిగా నేను వచ్చానయ్యా, నేను మెసేజ్ తీసుకొచ్చానయ్యా, మీకు రక్షణ కలగజేయడానికి వచ్చాను, ఇదిగో మనుషులందరి కొరకు నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదిస్తానయ్యా, ఇదిగో నా యొక్క రక్తము పరిశుద్ధ రక్తము, ఏ పాపం ఎరిగిన రక్తము, నేను ఏ పాపము లేనివాడను అని యేసయ్య చెబితే దానిని ఎంత మాత్రం కూడా వాళ్ళు అంగీకరించక ఏమన్నారు? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేస్తే వచ్చే నష్టం ఏదో అది మా మీద, మా పిల్లల మీద ఉంటది అని చెప్పి సిలువ వేసి ఆయన ప్రాణాన్ని తీశారు. ఒకరోజు చేశారా? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఎంత విధంగా చిత్రహింసలు పెట్టారంటే ఆయన వీపు చాలగా దొన్నబడింది. ఆయన ఒక్క చుక్క రక్తాన్ని కూడా మిగుల్చుకొనకుండా కార్చాడు. ఇదిగో ఆఖరి క్షణంలో కూడా
ఆ దొంగను ఏం చేశాడు, ఆ బందిపోటు ఆ పోటు పొడిసి ఆయన ఏం చేశాడంటే రక్షించాడు. ఆయన కన్ను గుడ్డిదంట. ఏమైంది? ఎప్పుడైతే ఈ బల్లెంతో పొడిచాడో ఆ రక్తము నీరు చిమ్మినప్పుడు ఆ కళ్ళు తెరవబడింది. అప్పుడు ఆయన తన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి ఏం చేశాడంట, సువార్తికుడిగా దేవుని సేవ చేశాడంట. అంతగా చేసినా చనిపోయి తిరిగి లేచినా కూడా ఇంకా దేవుని మీద పొరత జల్లుతూనే ఉన్నారు. ఏమంటున్నారు? ఆయన ఎవరో వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి, మీకేం చేస్తాం, కావలసినంత లంచం ఇస్తాం, ఆ లంచం తీసుకొని మీరు ఆ అబద్ధపు సాక్ష్యాన్ని పలకండి అని చెప్తున్నారు. కానీ ఏది ఎంత చేసినా సరే దేవునిని మాత్రము బంధించలేకపోయింది, మరణమే బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన విజయ వీరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే 11 మంది శిష్యులు అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఈ పాయింట్ చెప్పడం కోసమే నేను ఇదంతా చెప్పుకొచ్చాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఏం చెప్పారమ్మా? అందరూ చెప్పాలి. యేసు వారి యొద్దకు వచ్చి, తెరవాలి నోర్లు. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమనాలి? అని అక్కడ అధికారం ఉంది, ఇక్కడ అధికారం ఉంది అన్నాడా? అలా నాకు పరలోకమందును భూమి మీదను సర్వము మీద అధికారము ఇవ్వబడింది. ఇవ్వబడింది అంటే అర్థం ఏంటి? తండ్రి వలన ఆయన పొందుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం, ఆధిపత్యం ఇప్పుడు సర్వయుగములు మన క్రీస్తు వాయును అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఏం చేశాడు ఆయన? అధికారము ఇయ్యబడింది. ఎక్కడ ఇవ్వబడింది? పరలోకంలో కూడా అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం ఉంది. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అది ప్రతి నిమిషమును జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? మై లార్డ్ ఈజ్ ఆల్ మైటీ. నా ప్రభు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవాది దేవుడు అబ్రహాము గారితో చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? అబ్రహాము గారికి 100 ఏళ్ళు వచ్చిన తర్వాత మృతతుల్యమైనటువంటి గర్భములో నుంచి జీవాన్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఇది నేను చేయగలను అని చెప్పి రుజువు పరచుటకే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. లేకపోతే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అది గ్రహించే సాధారణుడు ఏమంటాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నావు, నీకు ఆకలేసిపోయింది కాబట్టి నువ్వేం చేస్తావు? ఏదైనా చేయగలవు నువ్వు బేకరీకి వెళ్ళి బ్రెడ్ చేయక్కర్లేదు. ఏం చేయాలి? ఈ రాళ్ళని చూసావా, ఈ రాళ్ళను నీవు రొట్టెలుగా చేసుకుని తినంటున్నాడు. సాధారణుడికి తెలుసు దేవుడు శక్తిమంతుడని, నీవు నేను గ్రహించలేకపోతున్నావు. మన జీవిత సమస్యలు దేవునికి అసాధ్యమైనవి కానే కాదు. ఆయన ఎటువంటి వాడు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు నేను శ్రమ పెడుతున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడేగా. అబ్రహాం గారికి 16 ఏళ్ళకి పిల్లలు నిశ్చయించా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మిన వారి పట్ల దేవుని కార్యాలు జరిగిస్తాడు. దేవునిని నమ్మాడు ఆయన. కాబట్టి ఏదైనా నేను చేయగలను అని నిరూపించు నిమిత్తము 100 సంవత్సరాలు వచ్చేంత వరకు బిడ్డలు ఇవ్వకుండా ఆయన నిండు వృద్ధాప్యములో ఉన్నప్పుడు, ఆమె నిండు వృద్ధాప్యములో ఉండి ఆమె స్త్రీ ధర్మము కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ మృత తుల్యమైన దానిలో నుండి జీవాన్ని ప్రసాదించాడు. ఇవాళ నీవు నేను ఆరాధించుతున్న దేవుడు సజీవుడైన దేవుడు. మొదటి విషయం ఏంటి? సజీవుడైన దేవుడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు,
నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? అందరూ చెప్పాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు? సజీవుడైన దేవుడు. ఆయన బ్రతికున్న దేవుడు, మృతుడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు అండి? బ్రతికి ఉన్నాడు. నీతో నాతో కూడా ఆయన యుగయుగాలు ఉంటారు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. రెండవది ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎక్కడుంది శక్తి? పరలోకమందును భూమి యందును నాకేముంది? సర్వాధికారం. సర్వము మీద. దీనిలో ఉంది, దానిలో లేదు, ఇది చేయగలను, ఇది చేయలేను అనేటువంటిది లేదు. సర్వము మీద ఆయనకి ఏమి ఇవ్వబడింది? అధికారము. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవునిని మనము ఆరాధిస్తున్నామనే విషయాన్ని నిత్యము మనము నెమరు వేసుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మరణము పొంది ఇదిగో సిలువలో ఉన్నప్పుడు కూడా పలికిన మాట ఏంటంటే, నాకు దాహమగుచున్నది. ఏ దాహం? ఆత్మల దాహం. ఏ దాహం అమ్మా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా నీకు నాకు చెప్తున్నాడు ఒక బాధ్యత. మీరు వెళ్ళి బోధించండి. ఏం చేయాలి? బోధించండి. అనేకులను నాకు శిష్యులుగా చేయండి. అది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్న మాట. ఈ మాట ఎప్పుడు వినలేదు ప్రభువా, నేను అసలు నాకు ఈ మాటే తెలియదయ్యా అని రేపు చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. దేవుడు ఇవాళ మీతో మాట్లాడాడు. ఏమని? నువ్వు కూడా ఏం చేయాలి? సేవకులు చెప్తారులే, వాళ్ళు మైక్ పట్టుకుని బాగు చేసుకుంటారు, మాకెందుకులే అనుకోను కాదు. క్రీస్తు నిజ దైవము అని ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా బోధ చేయడానికి అర్హులే. ఏమని చెప్పాలి? యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పి నీవు సువార్త చేయమని ఈ దినము దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మొదటి మాట ఏంటి? సజీవుడైన దేవుని మనము ఆరాధిస్తాం. రెండవ మాట ఏంటి? ఆయనకి పరలోకమందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడింది. నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇహమందు లేదు, పరమందు లేదు. ఆయన చెప్పిన మాట. మూడవది ఆయన చెప్పిన మాట ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? నేనే. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళాలి? నీకే చెప్తున్నాడు ఈ మాట. రేపొద్దున నేను అడుగుతాడు, అమ్మా నువ్వు ఆ రోజు వాక్యం విన్నావు కదా, ఆదివారం కూర్చుని ఏప్రిల్ 5వ తారీఖున సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నావు కదా అనే మాట విన్నావు కదా తల్లి. నాయనా నువ్వు ఆ మాట విన్నావు కదా, ఎంతమందికి సువార్త ప్రకటించామని ఒకనాడు ప్రశ్న వేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విని దానికి లోపడకపోతే అది ఆశీర్వాదం కాదు. కాబట్టి మూడవ పాయింట్ ఏంటంటే, మనం సువార్తను ప్రకటించే పత్రికలుగా మనము ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అదే మొత్తం యేసుక్రీస్తు వారి పునరుత్థానం గురించి యోహాను పత్రిక 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, ఇలాగే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ చంద్రకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయిని తీయటకు చూశాను. ఇదంతా మొత్తం అంతా ఇక్కడ కూడా వాక్యం అంతా చెప్పడం జరిగింది. ఏం జరిగింది? మగ్దలేని మరియ వెళ్ళింది, తర్వాత శిష్యులు వెళ్ళారు, వేరొక శిష్యులు వచ్చి దాని సమాధి లోపలికి వెళ్ళిపోయాడు. అదంతా జరిగిన తర్వాత 19వ వచనం చదవండి. ఆదివారము సాయంకాలమున ఏమైపోయారండి? ఎవరికి భయపడ్డారు? శిష్యులు భయపడిపోయారు. యేసు ప్రభువుని ఆరాధిస్తున్న శిష్యులు భయపడిపోయారు. నిజంగా ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. మనకు అసలు తెలియట్లే ఆ విషయం ఏది కూడా. ఏదో చూస్తున్నాం తిప్పేస్తున్నాం, చూస్తున్నాం తిప్పేస్తున్నాం అంతే
అంతేనా? ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగినా రోడ్డు మీదకి వచ్చి బైబిల్ పట్టుకుని రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేసే జనులు లేకపోవాలా. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ నీకు నాకు కూడా కావాలి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మనందరి జీవితాలలో దేవుడు సమాధానం అనుగ్రహించును గాక. దేవుడు 1వ తారీఖున చెప్పాడు ఏమని? విడుదల సంవత్సరం. ఏ సంవత్సరం ఇది? ఏ విషయంలో అయితే నీవు పట్టుబడి ఉన్నావో, ఏ విషయంలో అయితే బంధకాలతో ఉన్నావో, దేని వలన నీవు బంధించబడి ఉన్నావో వాటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? విడుదల దయచేస్తాడంట. యేసు ప్రభువు వచ్చి ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని పరిశీలిస్తే ముమ్మారు యేసు ప్రభువు చెప్పారు. ఏమని చెప్పారు? మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సమాధానకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకే ఫస్ట్ యేసు ప్రభువు పుట్టినప్పుడే మనకి ఏమంటే పిల్లోడు పుట్టాడు, పిల్ల పుట్టే ఉంది అనుకో, ఏం చేస్తాం? మా అయితే స్వీట్లు తీసుకొచ్చి పంచుతాం, అంతేనా? అప్పుడు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు వచ్చి ప్రకటన చేశారు. ఏమి ఇచ్చారండి? ఆడిసిన గిఫ్ట్ ఏంటి? మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చారు? సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన వారికి. ఇవి ఎలా జీవించాలి? అక్కడ కొంచెం కండిషన్ ఉంది. కండిషన్ లేకోకుండా ఆశీర్వాదం ఎక్కడ లేదు. పరిశుద్ధ గ్రంథాలు అందరికి ఊరికే ఆశీర్వాదాలు పంచిపెట్టేశాడు అంటే యేసు ప్రభువారు పంచిపెట్టల. ప్రతి ఆశీర్వాదానికి ముందేం చేశాడు? కండిషన్ పెట్టాడు. నీవు నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఆ పని చేయాలి. ఫస్ట్ ఆ పని చేస్తే ఇక చూసుకో, ఆకాశం వాకిళ్ళే విప్పుతా. ఆ పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీది, నాది. ఆ పని చేయకోకుండా ప్రభు అంటే కార్యాలు జరగవు. ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద ఏమిస్తాడంట? సమాధానం. యేసు ప్రభువుని ఎంతగా శిష్యులను ప్రేమించకపోతే వాళ్ళ ఎద్దుకు వచ్చి ఏం చెప్తున్నాడు? నీకు సమాధానం అలుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఇక్కడ బాధ్యత చెప్తున్నాడు. ఏం చేశాడంట? ప్రార్థన అయిపోతే వెళ్ళిపోతాం, అలసిపోతాం, ఉన్నది తింటాం, పడుకుంటాం, హాయిగా అయిపోతుంది. అది కాదు, ఇక్కడ బాధ్యత పెడుతున్నాడు దేవుడు నీకు. ఎప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, ఇది మాత్రమే కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. నీకు సమాధానం అగునుగాక అని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు? తండ్రి నన్ను ఎట్లా పంపాడో నేను మిమ్మల్ని పంపుతున్నా. ఎక్కడికి పంపుతున్నాను? సర్వలోకమును, సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మను పొందుడి. అబ్బా, ఎంతటి ఆశీర్వాదము దేవుడిచ్చాడో చూడండి. ఎవరి పాపములు క్షమింతురో ఎంతటి ఆధిక్యత అండి. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు ఏమన్నారు? పాపములు క్షమించడానికి వీడెవడు ఏమన్నారు? ఆ వర్డ్ చూస్తే ఎంత ఘోరంగా ఉందో. ఈయనెవరో అంటే మరి బాగుండేదేమో. ఈయనెవరో అనలా, ఏమన్నారు? వీడెవడో పాపములు క్షమించుటకు, వీడెవడో విస్తారమైన పాపములు చేసిన ఆవిడ కాళ్ళు కడగగానే, కన్నీటితో కాళ్ళు కడగగానే, తల వెంట్రుకలు తొడగానే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? విస్తార పాపాలు క్షమించమని పో అన్నాడు. అసలు ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి అన్నాడు. కానీ యేసు ప్రభువారు
నీకు నాకు కూడా ఇచ్చినట్టు ఆధిక్యత ఏంటంటే, శిష్యులకు ఇచ్చినట్టు ఆధిక్యత ఏంటంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. చూసారా దేవుడు తన శిష్యులకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో. నీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు, నీ నోటి మాటను దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు నా యందు విశ్వాసం ఉంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు ఏది ప్రకటిస్తే అది జరుగుతుంది అని చెప్పి యేసయ్య మనకి ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఈ దినము దేవుని మందిరంకి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు మృతులను ఆరాధించేవారు కారు, నేను సజీవుడైన దేవుణ్ణి, నన్ను ఆరాధించండి. రెండో విషయం ఏంటి, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం అనుగ్రహించబడింది, కాబట్టి ఆ అధికారంతో నాకు సమస్తము సాధ్యమే అనే విషయాన్ని నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మూడవది, నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించు. నాలుగవది, మీకు సమాధానము కలుగునుగా. ఐదవది, మన మీద పరిశుద్ధాత్మను దేవాది దేవుడు కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మతో నీవు ఎవరి పాపాలు క్షమిస్తేవో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఇదిగో నీ పాపాలు ఆనాడు కూడా చెప్పాడు, మీరు వెళ్ళండి ఊర్లోకి వెళ్ళి ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ కుటుంబానికి మేము ఏమేమండి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో అప్పుడు వాళ్ళని ఏం చేయాలి, మీ పాద ధూళి అక్కడ దులిపోయింది, తీర్పు దినమున ఆ ధూళే వారికి సాక్ష్యము పలుకుద్ది అని చెప్పాడు. కాబట్టి అంతటి ఆధిక్యతను దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. నీవు దానిని బ్రతికి ఉండగానే చెయ్యాలి, తర్వాత చేయగలవా? దేవుని సువార్త ఎప్పుడైనా సరే కన్నుకాలు బాగుండగానే సువార్త చేయాలి, ప్రాణము పెట్టినంతగా చేయాలి. ఎక్కడ అలసిపోతామో ఎక్కడ సోలిపోతామో అన్నట్టుగా మనల్ని మనం కాపాడుకుంటూ చేసేది కాదు సువార్త. ఆ విధముగా చేయలే శిష్యులు. దేవుని చిత్తమైతే వచ్చేవారో చెప్తాను, 12 మంది శిష్యులు కూడా ఎటువంటి నరక బాధలు పడి హతసాక్షులుగా మరణించారనేటువంటి విషయాన్ని దేవుడు వాళ్ళకి చేయి విడిచిపెట్ల. యెరూషలేములో ఆ గుమ్మమ్మల మీద వారి పేర్లు రాసి ఉంచేటట్లుగా దేవాది దేవుడు వారిని ఆశీర్వదించాడు. నిజముగా నీవు నేను కూడా దేవుని సువార్తలో పాత్రులుగా ఆ సువార్త పనివారముగా ఉందుముగాక. ఆమేన్. నిజముగా క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవంలోకి మనం వత్తుముగాక. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటింతుముగాక. క్రీస్తు నిజ దేవుడని మనము నమ్ముదముగాక. నీ సమస్యలు నా సమస్యలు దేవుని దృష్టిలో అవి అసాధ్యములు కావని, ఇదిగో దేవుడు సర్వాధికారి అని చెప్పి నమ్ముదముగాక. మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ దినము నువ్వు నాతో 5 మాటలు మాట్లాడేవయ్యా, నా మీద నీ పరిశుద్ధాత్మ నుంచి ప్రభువా ప్రార్థన చేసుకుందాం.